అంటే మీ లక్ష్యాలు ఉన్నతమైనవి కావచ్చు, కానీ దానికి అనుసరించాల్సిన మార్గాలు కూడా అంతే ఉన్నతంగా ఉండాలని అనేది ఒకటి ఉన్నది. అంటే ఎండ్స్ జస్టిఫై ది మీన్స్ అంటారు. మీ ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుంటాం మనం, ఏదో ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం. అంటే ఇప్పుడు కరప్షన్, నల్లధనాన్ని అరికట్టాలనుకుంటాం, కానీ దానికి అనుసరించేటువంటి మార్గం కనుక కరెక్ట్గా లేకపోతే దట్ పేస్ ఏంటంటే దాని యొక్క మూల్యం ప్రజల మీద పడుతుందండి. పడండి. ఎందుకంటే ఏమన్నానంటే దీనికి ఏదైనా ఒక రూట్ ఉందండి, ఈ కరప్షన్ ఇలాగే అరికట్టాలన్న రూట్ ఎక్కడన్నా ఉందండి? మన 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 దీంట్లో ఉందండి. ఇలా చేద్దామంటే ఇలా చేయడం కుదరదు సార్, రూల్స్ ఒప్పుకోవండి. ఇలా చేద్దాం సార్ కరప్షన్ అంటే అలా చేస్తారంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే మీరు ఇందాక 100 సొల్యూషన్కి 200 లూపోలు చూపిస్తారండి వీళ్ళు. సో ఎవడో ఒకటి కొంచెం మొండిగా మూర్ఖంగా వెళ్ళాలంటే. మీరు ఇందాక చాలా పర్టినెంట్ పాయింట్ ఒకటి అన్నారు, ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ అ మదర్ ఆఫ్ కరప్షన్ అని అన్నారు. అది 100% కరెక్ట్, అందరూ ఏకీభవిస్తారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల వ్యవహార శైలి. రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, వాటి ఎట్లాగ ఫండ్స్ వస్తున్నాయో తెలియదు. ఇవాళ ఏమవుతున్నాయంటే రాజకీయ పార్టీలకి పెద్ద పెద్ద విరాళాలు ఇచ్చేవాళ్ళు. అంటే ఒకప్పుడు కాంట్రాక్టర్లు డైరెక్ట్ పాలిటిక్స్లో ఉండేవాళ్ళు కదండి, మీకు తెలుసు. ఇవాళ కాంట్రాక్టర్లే పాలిటిక్స్లోకి వచ్చి వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, బిజినెస్ మ్యాన్లు, పెద్ద ఫ్యాక్షనిస్టులు అందరూ. వాళ్ళకి అనుకూలమైనటువంటి అంటే పాలసీ కరప్షన్ ఎక్కువైపోయింది. అటు రాష్ట్రంలో పాలసీ కరప్షన్ మీన్స్ ఏంటంటే వాళ్ళకి ఒక కాంట్రాక్టులు కట్టబెట్టడానికి టైలర్ మేడ్ ఒక నిబంధనలు అనుసరించి ప్రభుత్వాలు వాళ్ళకి అవార్డు చేసేస్తున్నాయి. ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మోడీ గారు కూడా ఇవాళ బీజేపీలో కరప్షన్ ఉండదు, రాజకీయ పార్టీలో రేపొద్దున ఎన్నికల్లో మేము రూపాయి ఖర్చు పెట్టము అనేటువంటిది ఒక ఇది లేకుండా కేవలం దీని ద్వారానే నేను నల్లధనాన్ని అరికడతానన్నప్పుడు ఆయన చెప్పలేదు కదండి. ఎక్కడ కేవలం డిమానిటైజేషన్ వల్లే నేను నల్లధనం అరికడతాను చెప్పలేదేనా? అంటే స్టెప్ దానికోసం అంటున్నాడు. స్టెప్ నల్లధనం అరికట్టే ట్రావెల్లోనే రేపొద్దున్న ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఈవెన్ నేను చెప్తాను ఏంటంటే చాలామంది అన్నారు మోడీ గెలవటానికి నల్లధనం లేకుండా గెలిచాడా మోడీ, వెనకాల పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కోట్లు ఖర్చు పెట్టకుండా బీజేపీ పార్టీ వచ్చేసిందా అని అన్నారు. అంతకుముందు మాత్రం ఆయన వచ్చినాయా? ప్రతి పార్టీ ఎవడో ఒకడు నల్లధనం కరప్టెడ్ ఫెలో సపోర్ట్ ఇస్తేనే వస్తాయి. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎ కరప్టెడ్ సొసైటీ. కుళ్ళిపోయిన దీంట్లో ఉన్నప్పుడు కుళ్ళి నుంచే రావాలి కదా సార్, వేరే ఆప్షన్ ఎక్కడుంది మనకి? నిజాయితీ పరులు ఉన్న దేశం నుంచి నిజాయితీ పరులు వస్తారు. నిజాయితీ పరులు లేని చోట కూడా మనకు అదృష్టం రావడం ఒకటన్నా ఆలోచించగలిగేవాడు ఒకటి తెలుసు. అతనేమో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నేను అనుకుంటాను ఏమో సరే తప్పదు, ఈ దరిద్రపు కుళ్ళిపోయిన సమాజంలో నాకు పవర్ఫుల్ స్థానం వస్తే అట్లీస్ట్ మార్చగలనేమో ఆలోచన ఉండొచ్చండి. ఎందుకంటే అలాంటి ఆలోచన నాకు ఒకప్పుడు ఉండేది పాలిటికల్లో ప్రస్థానం చేసినప్పుడు. ఓకే అధికారం చేతిలోకి వస్తే తప్పదు, కొన్ని దీంట్లోంచి మనం ట్రావెల్ చేయాలి, ఒక కుళ్ళు నుంచి ట్రావెల్ చేయాలి, కానీ వస్తే మాత్రం కుళ్ళుని కడిగేద్దాం అనే ఆలోచన నాకే ఉండిందంటే ఏమీ లేకుండా కొంతకాలం పాటు నేను ట్రావెల్ చేసిన ఆ తర్వాత అది అర్థమైపోయి వేస్ట్, ఈ కుళ్ళుని మనం కడగలేం, ఈ కుళ్ళునే సావాలని చెప్పేది ప్రజారాజ్యం. ఎస్ ఐఎమ్ ట్రావెల్ అంటే ప్రజారాజ్యం నుంచి కదండి. ప్రజారాజ్యం పార్టీ ఏంటంటే ఎనీ అదర్ పార్టీ వీ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ దట్. రట్లోంచి ట్రావెల్ చేయాలి, దరిద్రం నుంచి ట్రావెల్ చేయాలి, మంచితనం అక్కడ ట్రై చేస్తామండి. చేస్తే నాకు అనిపించింది అందుకని మోడీ అలాంటి చోటు నుంచి రావాలి, మోడీ అలాంటి కుళ్ళిపోయిన చోటు నుంచి రావాలి, లేకపోతే కుదరదు. వచ్చాడు ఎనీ పొలిటికల్ లీడర్ గొప్పోడు అవ్వాలన్నా ఏ పార్టీగా గెలవాలన్నా అవే కదా ఆధారం. దాని నుంచి వచ్చి దానికి అడగాలని ట్రై చేస్తున్నాడని నా ఉద్దేశం. అంటే మీరు సిద్ధాంతాలు కాకుండా ఊరికే అంటే మీ మనసుకు నచ్చింది ఏ సిద్ధాంతం తెలియదు విక్రమ్ గారు. ఈ తొక్కలో సిద్ధాంతాలు ఇవన్నీ కూడా దేనికి పనికిరావండి. ఈ సిద్ధాంతం ఇవాళ చెప్పిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఈ సిద్ధాంతం వేస్ట్ అని ఇంకో సిద్ధాంతం వస్తుంది. సో సిద్ధాంతం కాదండి, నైతిక విలువలతో అవ్వాలి ఈ ప్రపంచం. సిద్ధాంతపరంగా గొప్పవాడు అవ్వాలి నాకు అక్కర్లేదు. వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, మనిషి విలువ, మంచితనం, వీటి మీద ఉండాలి. అది సిద్ధాంతం కూడా నాకు తెలియదు, కానీ అలాంటి చోట ఉండాలంటే కఠినమైన నిర్దేశం కావాలి నాకు, కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి నాయకుడు కావాలి నాకు. అంతేగాని ఇప్పుడు సిద్ధాంతపరంగా చూస్తే ఏ పని చేయలేమండి. ఇప్పుడు బికాజ్ కమ్యూనిస్టులకు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఖచ్చితంగా కమ్యూనిస్టులకి బీజేపీ పార్టీ నచ్చదు, సిద్ధాంతపరంగా విభేదిస్తారు. అలాగే బీజేపీ పార్టీ వాళ్ళకి కమ్యూనిస్టులు నచ్చరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరు నచ్చరు, లేకపోతే మమతా బెనర్జీకి వీళ్ళు నచ్చరు. ప్రతి వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతం ప్రకారం ప్రపంచం గెలవాలనుకుంటారు తప్ప అరే అవతలవాడు మంచి చేస్తున్నాడు, మంచి మానవత్వం అనేటువంటి దీనిలో నుంచి రావాలి తప్ప
సిద్ధాంతాలు ఏంటంటే సిద్ధాంతాలు ఐ డోంట్ లైక్ దిస్ సిద్ధాంతం వేస్ట్ సార్ మీరు చాలా చిరాకు సిద్ధాంతం. ఇన్ స్పైట్ ఆఫ్ మీకు ఇంత అంటే చిరంజీవి గారు ఒక క్లీన్ ఇమేజ్ ఉంది, కళ్యాణ్ బాబు ఆయనకి క్లీన్ ఇమేజ్ ఉంది, మీకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి సమాజం పట్ల, అంటే ప్రజాస్వామ్యం పట్ల, కానీ ఎందుకు ఎక్కడ వేర్ వెంట్ రాంగ్? సార్ ఇది అన్నయ్య వెరీ క్లీన్ పర్సన్. ఈ రోజుకి కూడా కాంగ్రెస్లో ఆయన మినిస్టర్గా చేసిన తర్వాత నేను చెప్పగలను, ఆయన తన డబ్బులు ఖర్చు పెట్టినాడు తప్ప మినిస్టర్గా చేసి టూరిజం మినిస్టర్గా మంచి పనులు చేశాడు తప్ప ఒక్కరోజు కూడా తన డబ్బు ఒక్క